కొత్తగూడెం జనజాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రెండు ఒకే తాను గుడ్డలు అని రెండు పార్టీల మోసపూరితమైన మాటలు నమ్మవద్దని, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ 10 సంవత్సరాల కాలంలో గాడిద గుడ్డు చేసిందని కార్యకర్తలతో పలికించారు. భద్రాచల రాముడి సాక్షిగా ఆగస్టు 15 లోపల రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ దోచుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి త్రిపులార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే సాంబశివరావు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రివర్యులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ, ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికంటే ముందు ఎట్లా పసిగట్టారో మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. 2014లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటే సీట్ ఇచ్చిండు, 9 సీట్లు ప్రతిపక్షాలకు ఇచ్చిండు. 2018లో బీఆర్ఎస్ ఒకే ఒక సీట్ ఇచ్చిండు. ఇప్పుడు కూడా మీరొక సీట్ ఇచ్చిన వల్ల మీరందరూ ఆ మిత్రుని కూడా ఈ రోజు ఇండియా కూటమిలో చేర్పించి రఘురామరెడ్డి గారి గెలుపు కోసం వారు కూడా మనతో కలిసిందంటే, ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లా నయవంచిన నట్ట చిత్తుల మాటకు ముందు అబద్ధంతోనే మొదలు పెట్టే కాలకూట విషయం కల్వకుంటే చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కొట్టి ఖమ్మంలో 100 మీటర్ల గోట్లు తీసి పాటు పెట్టింది ఈ ఖమ్మం జిల్లా నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీ చైతన్యం, మీ పోరాటం, మీ పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం. ఈ దేశ ప్రజలపైన, ప్రత్యేకించి మన తెలంగాణ ప్రజలపైన ఎంతో ఉంది. బీజేపీ అనేది రిజర్వేషన్ రద్దు చేస్తామని భయపడుతూ